రోజా లోకేష్ కౌంటర్ ఇచ్చినప్పుడు నేను ఆ ముండ కౌంటర్ ఇచ్చినానని నా పైన 15 మంది కొట్టి నన్ను నేను కొట్టినానంట 15 మంది వీతిని చెప్పుకుంటే వాళ్ళకి కూడా సిగ్గుసేటు ఉండాలని నేను కొట్టినాను 15 మందిని వీతిని నా పైన కేసు పెట్టినారు. ఎవరు పెట్టినారు? అది వైసీపీ ప్రభుత్వం. నేను 15 మందిని కొట్టినానంటే వాళ్ళకే సిగ్గుసేటు. పోలీస్ స్టేషన్లో అడిగినా నేను ఆ మాట, ఈతను నేను 15 మందిని కొట్టినానంటే మీకే సిగ్గుసేటు, ఏంటి పేపర్లో తీసుకొని నేను రోజా కౌంటర్ ఇచ్చినాను. ముందు ఉన్ని జగన్మోహన్ రెడ్డి మహిళలను కానీ జెంట్స్ని కానీ కొట్టడము, వాళ్ళు బతుకు జైల్లో వేయడము, అదేనా వాళ్ళకి మంచి పరిపాలన వచ్చిండేది? ఇప్పుడు మనం చేస్తా ఉన్నాం మంచి పరిపాలన. ఆడవాళ్ళు ఎక్కడన్నా పోయి నజాం 12కు 1 గంటకు రావాలంటే కూడా మాకు ధైర్యం ఉంది. చంద్రబాబు నాయుడు వచ్చినాడు ఇప్పుడు. అప్పుడేముండింది 9 గంటలకు అట్లా పోయి ఏమన్నా పాల ప్యాకెట్ తెచ్చుకుందామంటే కూడా మనకు భయం. అప్పుడు దొంగల పరిపాలన అది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన దొంగలది. జిన్నైన్ పరిపాలన మన జెండా ఎగిరింది కాబట్టి మంది ఇప్పుడు జిన్నైన్ పరిపాలన తెలుగుదేశం పార్టీది. ఇదే మంచి పరిపాలన కాదని అపోజిషన్ వాళ్ళు అంటున్నారు కదమ్మా. ఇది వచ్చిన తర్వాతే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు ఎక్కువైపోయినాయి అంట, లైంగిక దాడులు, లైంగిక వేధింపులు ఎక్కువైపోయినాయి అని చెప్పని అంటున్నారు కదా. ఇదే రౌడీ పరిపాలన అంటున్నారు కదా. రౌడీ పరిపాలన వచ్చి జగన్మోహన్ రెడ్డిది. హైదరాబాద్లో ఒక అమ్మాయిని పెట్రోల్ పోసి తగలబెట్టినారు. అలాగే ఆడపిల్లలు ఏడన్నా పోతా అంటే వాళ్ళు రేపు చేయడము, చంపేయడం, ఇదైనా వాళ్ళ పరిపాలన. మన పరిపాలనలో ఏమైనా ఒకటి జరిగిందో అట్లాంటిది నేలికి కోసేస్తాడు మన లోకేష్ బాబు కానీ సార్ కానీ. అట్లాంటివి జరిగితే ఎమర్జెన్సీగా పోయి ఈసారి ఇచ్చండి మీరు ఆ కాన్స్ట్రక్షన్కి పోయి ఏం జరిగిందో ఎవరు వాళ్ళు టీడీపీలో వైసీపీ వాళ్ళు ఈసారి ఇచ్చండి అని మాకు ఫోన్లు వస్తాండాయి. మేము పోయి వెంటనే కనుక్కొని మనకు మెసేజ్ అందిస్తాము. వాళ్ళది దొంగల పరిపాలన, మంది కాదు. మంది జినైన్ పరిపాలన. సైకిల్ గుర్తు ఎప్పుడు మన సైకిల్ గుర్తు వచ్చింది, ఇంకా 20 ఏళ్ళు మేము వెనక్కి పడము. వాళ్ళ పరిపాలన మళ్ళీ వచ్చింటే మా ఇంట్లో వాళ్ళు ఇంతవరకు మేము ఉండిండ్రు, ముసలోళ్ళు ముత్తుకోళ్ళు కూడా ఉండిండ్రు. ఏంది వాళ్ళ పరిపాలన? వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చుకున్నారు వాళ్ళ డబ్బులు కూడా. అమ్మఒడి అన్నాడు, అమ్మఒడి ఎంత ఇచ్చినాడు? 1500 అన్నాడు. 1500 ఇచ్చినాడా? ఒక సంవత్సరం 1000 రూపాయలు తగ్గించినాడు, 2వ సంవత్సరం 1000 రూపాయలు తగ్గించినాడు, 13,000కి చేసినాడు. 15,000 ఇచ్చినాడా ఆయన? అమ్మఒడి ఇచ్చినాడా? ఎవరికి ఇచ్చినాడు? 45 ఏళ్ళకు డబ్బులు వాళ్ళకి వైసీపీ వాళ్ళకి ఇచ్చినాడు. మనకి ఇచ్చినాడా? మీరు తెలుగుదేశం మీకేం రావాలని మనకు వచ్చిండే పేర్లు కూడా కొట్టిపిచ్చేసినారు వాళ్ళు వైసీపీ కార్యకర్తలు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ వాళ్ళకే ఇచ్చినారు. ఏం కావాలన్నా వాళ్ళ ప్రభుత్వంలో మనకి చేయలేదు. జిన్నైన్గా అందరూ సల్లా సౌటుగా అందరికీ ఇవ్వండి, ఏం కావాలో ఎవరు వార్డులో వాళ్ళవి ఏం కావాలో అవి చేయండి అని మాకు అప్పుడప్పుడు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. మేము చేస్తూనే ఉండాము. మంది కాదండి, వాళ్ళది దొంగల పరిపాలన, మంది కాదు. రోజా లోకేష్ కౌంటర్ ఇచ్చినప్పుడు నేను ఆ ముండ కౌంటర్ ఇచ్చినానని నా పైన 15 మంది కొట్టి నన్ను నేను కొట్టినానంట 15 మంది వీతిని చెప్పుకుంటే వాళ్ళకి కూడా సిగ్గుసేటు ఉండాలని నేను కొట్టినాను 15 మందిని వీతినింటే నా పైన కేసు పెట్టినారు. ఎవరు పెట్టినారు? అది వైసీపీ ప్రభుత్వం. నేను 15 మందిని కొట్టినానంటే వాళ్ళకే సిగ్గుసేటు. పోలీస్ స్టేషన్లో అడిగినా నేను ఆ మాట, ఈతను నేను 15 మందిని కొట్టినానంటే మీకే సిగ్గుసేటు, ఏంటి పేపర్లో తీసుకొని నేను రోజా కౌంటర్ ఇచ్చినాను. అది నోరు పారేసుకొని ఎట్లా అంటే అట్లా మాట్లాడి ఇప్పుడు మాట్లాడమని చూస్తువో అంటున్నారు కదా. నేను ఒక పక్క ఉంటాను, పవన్ కళ్యాణ్ ఒక పక్కన ఉండే, లోకేష్ ఒక పక్కన ఉండే, ప్రజలు ఎంతమంది వస్తారో చూద్దాం. గుడ్డలు ఇప్పేస్తాను కొడతాం ఈసారి. అప్పట్లో కూడా మేము భయపడలా. నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేము భయపడలా. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది, మా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది. మేము భయపడేదే లేదు, తగ్గేదే లేదు. ఎవరికి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. వైసీపీ ప్రభుత్వంలో జిన్నైన్ నేను నా భూమికి, అది మా వంశం పారంగా వస్తా అంటే భూమి ఎలక్షన్ ముందు మేమే గెలుస్తాము, నేనే ప్రమాణం స్వీకారం చేస్తామని ఎరుముండ చెప్పినాడు. అప్పుడు చేసినాడు ప్రమాణం స్వీకారం చేసింటే ఇప్పుడు మనం నిలుచుకోనిలేమో తెలుసా, పుడిచిపెట్టేసిండు ఎప్పుడో అప్పుడు. అలాంటి పరిపాలన అది వైసీపీది. నా పాస్బుక్ ఏ రోజులకు చేసినారంట, ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ కాన్స్ట్రక్షన్ వాళ్ళకు, మాది మదనపల్లి పుంగునూరు ఆయమ్మకు పాస్బుక్ చేసినాడంట. మళ్ళీ మా షాజాన్ బాషా ఎమ్మెల్యే గారు అందరికీ కోటింగ్ ఇచ్చి మదనపల్లిలో ఆఫీసర్లకు జిన్నైన్ అక్క, రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి అక్క, ఒక నాయకురాలు అక్క, పార్టీ పుట్టినప్పటి నుండి పార్టీకి సేవ చేస్తుంది అక్క. ఫస్ట్ పార్టీ మన తెలుగుదేశం పెట్టినప్పటి నుండి 40 సంవత్సరాల నుండి అదే పార్టీలో నేను పనిచేస్తా అంటే నా పాస్బుక్ ఏ రోజులకు చేసినారంట వైసీపీ. అదేనా వారి పరిపాలన వచ్చిండేది? ఒకవేళ మళ్ళీ ఇప్పుడు కూటమి కాకుండా మళ్ళీ వైసీపీ అధికారమే వచ్చిండుంటే ఎలా ఉండేదమ్మా? వైసీపీ అధికారంలోకి వచ్చింటే అదే మనం నిలిచిలేమో. పానమున్నిట్లో పూడ్చిపెట్టేసిండ్రు వాళ్ళు. పానమున్నిట్లో అలాంటి పనులు మన చంద్రబాబు చేయడు. ఒకవేళ ఎవరన్నా దౌర్జన్యం చేస్తే కూడా జాగ్రత్త, చూసుకొని పోండి, దూరొద్దండి అని మనకు బుద్ధి మాటలు చెప్తాడు మన చంద్రబాబు నాయుడు. బాబుకు భయపడి మేము కూడా పార్టీలో పనిచేస్తున్నాం.
మాకు కూడా భయం పెడతాడు, గలాట్లు వస్తే జాగ్రత్త, మీరు దూరద్దండి, ఏమన్నా ఉంటే మళ్ళీ చూసుకుందాము అని మాకు భయం పెడతాడు. వాళ్ళలాగా పోయి కట్లు ఇచ్చి గేట్లు దోయండి చంపేయండి అని చెప్పలేదు వైసీపీ వాళ్ళు చెప్పినట్లు మనకు.